భాగం ఏది ముఖ్యమో అది ఇవ్వమని చెప్తున్నాం. ఓటు ఎందుకు వేస్తున్నారు అని అంటే నిలబడ్డ లంగలల్లో ఓడో మంచి లంగ ఉన్నాడు కాబట్టి వానికి వేద్దామనుకుంటున్నారు, కానీ మంచోడని వేస్తలేరు. మీ దగ్గర ఓడిపోయిన వాళ్ళు ఇద్దరు లంగలే అని చెప్పి మీరు అంటున్నారా? నాతో సహా ముగ్గురం లంగలమే అని చెప్తున్నా నేను. ముగ్గురు లంగల్లో మంచి లంగ మీరు అంటారా? వాళ్ళిద్దరు అంతే కదా. వెంకటరమణారెడ్డి గారు, మీరు హైడ్రాకి వ్యతిరేకంగా మాట్లాడేవారు, ప్రెస్ మీట్లు పెట్టారు, సడన్గా ఎందుకు ఆపేశారు? అంటే మీకు రంగనాథ్కి ఏమైనా డీల్ కుదిరిందా లేదా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా? ఒక రాజకీయ నాయకుడు ఏది మొదలుపెట్టినా డీల్ కోసమే. ఉన్న జీవో నంబర్ 9 తీసుకొచ్చినప్పుడు రాష్ట్ర అధ్యక్షులు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము, గతంలో నేను ఏదైతే మాట్లాడానో ఇట్లా జీవో తీసుకొచ్చి చేయండి, ఈ విధంగా చేసే ప్రాసెస్ కరెక్టే అన్నారు. ఇప్పుడు మా దారిలోకి వచ్చిందని మాట్లాడారు, కానీ ఇప్పుడేమో జీవోనే తప్పని అంటున్నారు. తప్పు చేసినా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది, కానీ దాన్ని ఎదుటోళ్ళ మీద చేయాల్సిన ఉంది. బీజేపీ ఫస్ట్ ముస్లిమ్స్ అని చెప్పేసి ఒప్పుకోలేదు, తర్వాత తూతు మంత్రంగా అసెంబ్లీలో ఓకే అన్నారు, తర్వాత గవర్నర్ దగ్గర పోరాటం చేయలేదు, రాష్ట్రపతి దగ్గర కూడా మీరేం అడగట్లేదు, బయట కూడా డిమాండ్ చేయట్లేదు, ఇంప్లీట్ కాలేదు. అంటే మీరు మొత్తానికి చూస్తే మీరు బీసీ వ్యతిరేకం స్పష్టమవుతుంది. ఏమంటారు? టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, బయట బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. అసెంబ్లీ విషయానికి వస్తే, చట్టసభకు వస్తే అక్కడ వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్. నేను మీ మనోజ్. ఇద్దరు ముఖ్యమంత్రుల పైన గెలిచి కాంట్రవర్షియల్ కామెంట్స్తో బీజేపీలో ఫైర్ బ్రాండ్గా దూసుకుపోతున్నటువంటి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు ఆర్టీవీ అన్సెన్సర్డ్ గెస్ట్. ముందుగా ఇన్వైట్ చేద్దాం. వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సర్డ్ సార్. కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు, ఈ మధ్యకాలంలో కాంట్రవర్షియల్ కామెంట్స్తో నిత్యం ఏదో రకంగా లైమ్ లైట్లో ఉంటున్నారు, ఫైర్ బ్రాండ్గా దూసుకుపోతున్నారు. మీరు ఒక బీసీ వ్యతిరేకి, ఏం చెప్తారు? నేను ఎప్పుడు కాంట్రవర్షియల్ మాట్లాడలేదండి, మీకు ఎవరు చెప్పారు, కానీ నేను ఎప్పుడు కూడా సబ్జెక్ట్ వైజ్ స్మూత్గా కరెక్ట్గానే చెప్తాం, ప్రాక్టికల్గా ఉంటాం. కాబట్టి నచ్చని వారికి కాంట్రవర్సీగా అనిపిస్తుండొచ్చు. ఇక నేను బీసీ వ్యతిరేకన అనేది ఏం లేదు. నేను ముదిరాజులు, మున్నూరు కాపులు, కుర్మగొల్లోళ్ళు, పద్మశాలీలు, పెరికోళ్ళు అందరూ కూడా కలిసి విశ్వబ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులు అందరూ ఓటేస్తే గెలిచినవాన్ని. కామారెడ్డిలో బీసీ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఓటేస్తేనే గెలిచినవన్నీ. ఒక రెడ్డిలు వేస్తానో, ఒక వైశ్యాస్ వేస్తానో, ఒక వెల్మాస్ వేస్తానో, లేకపోతే ఒక బ్రాహ్మణ్స్ వేస్తానో, లేకపోతే ఒక ఎస్సీ వేస్తానో, మాలనో, మాదిగనో, లేకపోతే లంబాడానో వేస్తే గెలిచిన వ్యక్తిని కాదు, అందరూ కలిసి ఓటేస్తే గెలిచినని. మ్యాక్సిమం ఉన్న గెలుపులో 90% కాన్ఫిడెంట్గా గర్వంగా కూడా చెప్పగలుగుతాను. ముదిరాజులు, మున్నూరు కాపులు వన్ సైడ్గా వేశారు. రైట్. అంటే ఇంకా మీకు వాళ్ళు ఓటర్లుగానే ఉండాలని ఉందా? వాళ్ళు కాటిపల్లి వెంకటరమణారెడ్డి లాగా ఓ కామారెడ్డికో, లేకపోతే నిజామాబాద్కో పార్లమెంట్కో, లేకుంటే జహీరాబాద్ పార్లమెంట్కో ఇటువంటి విధంగా వాళ్ళు బీసీలు నాయకత్వం వహించే విధంగా రాజకీయ నాయకులు కావద్దని ఉందా? ఎందుకు, వాళ్ళు కూడా కావాలి, రాజకీయ నాయకులు కావద్దని ఎవరన్నారు? ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది బీసీలు ఉన్నారే, గత మంత్రివర్గంలో కూడా చాలామంది బీసీలు ఉన్నారే, ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా చాలామంది బీసీలు ఉన్నారే. ఈ కులమే కావాలి, ఈ మతమే కావాలి అనడానికి ఎక్కడ రాసిపెట్టలేదు. చదివితే పాస్ కావడానికి ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ కాదు, చదివితే ఉద్యోగం వస్తుంది అనడానికి ఉద్యోగాలు కాదు, ఇది విద్యారంగం కాదు, ఇది రాజకీయ రంగం. ఇక్కడ చాలా సమీకరణాలు ఆధారపడి ఉంటాయి. దాని ప్రకారంగా ఏ కులం వాళ్ళైనా ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి వాళ్ళ ఓట్లతోనే గెలిచాను, వాళ్ళకి రాజకీయంగా అవకాశాలు రావాలనుకున్నప్పుడు నిన్న మీరు మాట్లాడిన మాటలు అయితే చాలా హాట్ టాపిక్గా మారాయి. ఈడబ్ల్యూఎస్ 10% ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ ఉంది, కాసేపు అది పక్కన పెడితే ఎవరి వాటా ఎంత ఉందో వాళ్ళకి తేల్చమని అంటున్నారు. సరే, నిజంగానే అదే అనుకుంటే 60% బీసీలకి, మీరు అంటున్నట్టుగా 10% ఓపెన్ ఓసీలకు సంబంధించి అప్పర్ క్యాస్ట్కి, తర్వాత 18%, 15% ఎస్సీలకి, 10% ఎస్టీలకి, ఇవన్నీ పోగా మిగిలిన దాంట్లో కొట్లాడదామని అంటున్నారు. సో ఏంటి అంటే అన్ని వర్గాలకి రిజర్వేషన్ కావాలని డిమాండ్ ఉందా మీది? 100% ఏదైనా 100% నిష్పత్తి ప్రకారంగా చూసినప్పుడు కుల గణన అని ఏదైతే మాట్లాడుతున్నామో ఈ కదర్ బట్టలు వేసుకున్న లీడర్లం అంటే నాతో పాటు ఎవరైనా సరే ఈ తెల్ల బట్టలు వేసుకొని మురికి లాంటి ఆలోచన పెట్టుకున్నటువంటి వ్యక్తులకు నేను చెప్పేది, ఏదైతే ట్రాన్స్పరెన్సీకి దగ్గరగా ఉండాల్సినటువంటి రాజకీయ రంగంలో ప్రజలను అడగని అవకాశాల గురించి, అడగని అవసరాల గురించి పట్టించుకోకుండా వాటిని పట్టించుకుంటూ అడిగేటువంటి నిత్యం అవసరం ఉన్నటువంటి విషయాలను పట్టించుకొని రంగం ఏదన్నా ఉందా అంటే అది రాజకీయ రంగం. అంటే చట్టసభల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రము ప్రజలకు అవసరం ఉన్నటువంటి వాటి మీద కన్నా ప్రజలు అడగని దాని మీదనే ఎక్కువ ఆలోచిస్తారు. ఇక్కడ నేను అన్నది ఏంటి, బీసీలు కుల గణనాన్ని లేపినప్పుడు, కులం ప్రకారంగా గణన చేసినప్పుడు
ఆ కుల గణన ప్రకారంగానే బీసీలకు రిజర్వేషన్ ఇస్తున్నప్పుడు ఎస్సీలది కూడా కులగణన చేసి వాళ్ళది కూడా పెంచవచ్చు, అలాగే ఎస్టీలది కులగణన చేసి వాళ్ళది కూడా పెంచవచ్చు, అట్లాగే అగ్రవర్ణాలది కూడా కులగణన చేసి వాళ్ళకి ఇవ్వమంటున్నాం. ఒకవేళ 50% ఓపెన్ కేటగిరీ ఉండాలి అని అనుకుంటే ఈ 50% లోపల కులగణనను బట్టి వారి కులాల పర్సంటేజ్ను బట్టి వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వమన్నాను. అది 50%, 100% అని నిర్ణయించుకోవాల్సింది చట్టసభలు. నేను అభిప్రాయం ఏం చెప్పాను, నేను ఎవరికైతే బీసీ కులాలకు నేను వ్యతిరేకమని చెప్పలేదు. 42% ఒకవేళ ప్రభుత్వము ఇవ్వాలని అనుకున్నప్పుడు దానికి సాంకేతిక శాస్త్రీయత ఉన్నప్పుడు ఖచ్చితంగా కోర్టు వారు దాన్ని అనుమతిస్తారు. కోర్టు వారు ఏదైతే ఇస్తుందో అన్ని మేము స్వాగతిస్తానేను అని చెప్పాను. మీ పార్టీ వాళ్ళు మరి ఇప్పటివరకు ఏమీ లేదు అని అడుగుతున్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడే మేము 42% ఇవ్వడానికి రెడీగా ఉన్నామని చెప్పినప్పుడు ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం అని చెప్పాం. కానీ మీరు ఇక్కడ అప్పర్ క్యాస్ట్ కూడా రిజర్వేషన్ అడిగినట్టున్నారు కదా, వాళ్ళు మనుషులు గారా? అంటే ఇప్పుడు 10% ఈడబ్ల్యూఎస్ ఏదైతే ఉందో అంటే వారికి కష్టాలు లేవా? లేదు, ఈడబ్ల్యూఎస్ అనేది ఎక్కువగా లబ్ధి పొందుతుంది మీ ప్రకారంగా. మీరు చట్టసభలో ఉన్నారు కాబట్టి ఈడబ్ల్యూఎస్ దేనికి ఉపయోగపడుతుంది? పొలిటికల్ రిజర్వేషన్ అయితే కాదు, అది ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. అది ఎంత పర్సెంటేజ్ ఉపయోగపడుతుంది? 10% ఉపయోగపడుతుంది. ఎండ్లకెళ్ళి ఇచ్చారు అది? ఓవరాల్ 100%లో నుంచి కాదు, అదే అంటున్నాను నేను. ఓసీలకు ఇచ్చిన దాంట్లో ఏదైతే మిగతా 50% ఏదైతే రిమైనింగ్ అన్రిజర్వ్డ్ ఉన్నదో అందులో మిగతా వాళ్ళకి ఎవరికి ఎఫెక్ట్ కాకుండా ఈ అన్రిజర్వ్డ్ దాంట్లోకి వెళ్ళి ఈడబ్ల్యూసీ ఇచ్చారు. దీన్ని ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద ఉన్నటువంటి వాళ్ళని ఇవ్వమన్నారు. 1,00,000 ఆదాయం ఉంది, ఎలిజిబుల్ అని పెట్టిరు అనుకుందాం ఒక రూలు.